నమస్కారం, నా పేరు శేష్ కుమార్. వివరాలకైతే ఏపీలోని రేషన్ దుకాణాల వాహనాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోను పెట్టాలని లేని పక్షంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం చేపడతామని జిల్లా అధ్యక్షుడు పువ్వాడ దామోదర్ అన్నారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి, యువమోర్చా ప్రధాన కార్యదర్శులు నాయక్ సుబ్బారెడ్డి, యువమోర్చా ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య, ఉపాధ్యక్షులు నరేష్ శేషు, రాజేష్, జోనల్ ఇన్ఛార్జ్ అన్న యోజన కన్వీనర్ అశోక్ తదితరులు బాగున్నారు. అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ పివి శివారెడ్డి గారికి, తోటి సంవత్సర యువమోర్చా కార్యకర్తలందరికీ కూడా నమస్కారం. ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా, రాష్ట్రంలో ఏదైతే రేషన్ వాహనాలపై నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని భారతీయ జనతా యువమోర్చా కోరుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 16,000 కోట్ల రూపాయల ఆర్థిక సాయంతో 17 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను పేద ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 620 వాహనాలపై భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఫోటోని పెట్టాలని తెలియజేస్తూ, ఆ వాహనాల యొక్క రాయితీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాయితీ రూపంలో ఆర్థిక సాయం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా యువమోర్చా దశల వారీగా ఏదైతే నరేంద్ర మోడీ గౌరవాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఫోటోను మాత్రం ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రచారం నిర్వహిస్తుంది. అదేవిధంగా పేద ప్రజలకు ఈ యొక్క అంశాన్ని భారతీయ జనతా యువమోర్చా లేవనెత్తి దశల వారీగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది. అదేవిధంగా సింహభాగం ఈ యొక్క రేషన్ విషయంలో సహాయం అందిస్తున్నప్పటికీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆ విషయాన్ని పేద ప్రజలకు తెలియజేయలేదని భారతీయ జనతా యువమోర్చా అడుగుతుంది. అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చేసరికి పథకాల పేర్లు మారుతూ ఉన్నాయి. ఏదైతే గరీబ్ అన్న కళ్యాణ యోజన ఒక స్కీమ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చి సన్నబియ్యం అనే పేరుతో ఎందుకు అసలు విషయాన్ని దాచిపెడుతూ సింహబాబు సహాయం అందిస్తున్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలని భారతీయ జనతా యువమోర్చా ఉద్యమ రూపంలో దశల వారీగా మీడియా ముఖంగా తీసుకెళ్తుంది. అందులో భాగంగా సమావేశం తెలియజేస్తూ మొదటి భాగంలో మీడియా సోదరుల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సివిల్ సప్లై అధికారులకి మీడియా మాధ్యమంగా తెలియజేస్తాం. రెండవ భాగంలో సంబంధించిన అధికారులందరూ కూడా కలిసి వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నిర్లక్ష్య వైఖరి ఏమాత్రం వహించినా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటోని నిర్లక్ష్యంగా వ్యవహరించి పెట్టకపోతే రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శివారెడ్డి గారి సారథ్యంలో ఈ యొక్క అంశాన్ని నెరవేర్చకపోతే
భారతీయ జనతా యువ మోర్చా ఎంతవరకైనా వెళ్ళడానికి, ధర్నా కార్యక్రమం నిర్వహించడానికి ఏ ఒక్క విషయంలో కూడా వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వాహనాల మీద భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని ఉంచడంలో భారతీయ జనతా యువ మోర్చా ముఖ్యంగా ప్రథమ భూమిక పాత్ర పోషిస్తుంది. లేని పక్షంలో ఎంత పెద్ద ఉద్యమాలకైనా, ఎంత పెద్ద అరెస్టులకైనా వెనకడు వేయబోమని తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలన్నిటికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందాలని కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తున్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలులో మాత్రం చాలా అగమ్యగోచరంగా వ్యవహరిస్తుందని తెలియజేస్తూ, మరొకసారి భారతీయ జనతా యువ మోర్చా రేషన్ వాహనాలపై భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మీడియా ముఖంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సివిల్ సప్లై అధికారులందరికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తూ రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు కూడా వెనకడు వేయమని హెచ్చరిస్తున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ నెల 20వ తారీఖున మన ఒంగోలు పట్టణంలో విష్ణుప్రియ ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించబడుతుంది. ఈ సమావేశానికి రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు హాజరవుతారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి గారు, అలాగే కేంద్ర మినిస్టర్లు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు దామోదర్ చెప్పుకొచ్చాడు, ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన బియ్యం కేంద్ర ప్రభుత్వం గత కరోనా కష్టకాలం నుంచి ఉచితంగా ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న ఇటీవల కూడా మరో 5 సంవత్సరాలు కూడా ప్రకటన చేయడం జరుగుతుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తున్నప్పుడు మీకు ఆ బియ్యానికి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా కేంద్ర ప్రభుత్వమే ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి బొమ్మ ఎందుకు ఉండదు? అలాగే రేషన్ షాపుల దగ్గర కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో ఉండాలి. అలాగే ఈ యొక్క వాహనాల మీద కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో ఉండేటట్లు చూడాలని ఈ రాష్ట్ర పెద్దలకి విన్నవించడం జరుగుతుంది. ప్రధానమంత్రి గారి సారథ్యంలో ఎన్నో సేవా పథకాలు కానీ సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది. అలాగే మన రాష్ట్రంలో కూడా 2024లో భారతీయ జనతా పార్టీ అఖండమైన మెజార్టీతో గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది జరిగింది. ధన్యవాదాలు. త్రాగుమూట్లోని సర్వే నెంబర్ 494 భూమికి సంబంధించి నా భర్తకు సంబంధించిన స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ నేటి నుంచి రద్దు చేసుకున్నట్టు మేయర్ గంగారు చేతి తెలిపారు. స్థానిక తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మేయర్ గారికి రాసిచ్చారు. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా, ఇట్లా కబ్జా చేశారని, లేకపోతే అధికారుల దగ్గరికి పోవాలి కదా. ఇప్పుడు అంత పేపర్లో వచ్చిన తర్వాత కాదు ఇప్పుడు కావాలని రాసిచ్చాను, అది తప్పు కదా. అదే సంవత్సరం నుంచి కాకుండా కోర్టు పోవచ్చు, పోలీసులు ఆశ్రయించవచ్చు, రెడ్డి మీద ఎగిరిపోవచ్చు. ప్రైవేట్ పర్సన్స్ కాదు కదా కేసు. అధికారులతో మాట్లాడచ్చు తప్ప రాయించుకోకూడదు కదా. అనుకోవటానికి హక్కు లేదు కదా, అనుకోవటానికి హక్కు లేదు కదా. ఒక పోరాటం అట్టాలే కానీ అనుకోవటానికి హక్కు లేదని నాకు ఇష్టం. నేను అనుకోవటానికి లేదు, అనుకోవటానికి లేదు. మీరు ఒంగోలు ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ పెట్టారు. మొత్తం ల్యాండ్లో 494లో
పేమెంట్ ఆర్ఎస్ఆర్ 10 అడంగులు వీటి కోసం దాంట్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ఎవరిది? అంటే నెంబరు నాది నెంబర్ నాదే, అంటే నాది ఇష్యూ పోయింది. ఆ చిత్తూరులో ఉందా నెంబరు? చిత్తూరు జిల్లాలో ఉందా నెంబరు? చిత్తూరు జిల్లాలో సాహిబ్ గారి పేరు ఉందా నెంబరు? ఇది ఇచ్చిన నెంబరు చిత్తూరు జిల్లాలో సాహిబ్ గారి పేరు ఉంది. అతను ఫోన్ ఉన్నప్పుడు చెప్పండి ఫోన్ పోయింది, ఇల్లు పోయింది. మొత్తం నేను కొత్త నెంబర్ అదే తీసుకోను, నేనే తీసుకోను. వేరు గారు ఒక చిన్న 10/9/2022 23లో వాళ్ళు సర్టిఫికేట్ తీసుకున్నారు అద్దెకి ఆఫీసు. ఆ తర్వాత 10వ తారీఖు మీ పేరు ఎస్పీ వచ్చింది. ఈ హద్దుల్లో ఈ పక్కన గుంటూరు బోర్దాస్ అని చెప్తారు. గుంటూరు బోర్దాస్ పక్కనే డాక్యుమెంట్ ఆయన హద్దుల్లో ఆ పక్క హద్దుని మీద చూపిస్తారు. ఎట్లా సాధ్యమైంది? ఒకదాని తర్వాత ఒకటి కదా అయ్యేది. అది ఒక మాట మాకు చెప్తా వినండి. లేదా ఎంపీ దగ్గరికి వెళ్తాం, లేదా మేయర్ దగ్గరికి వెళ్తాం, లేదా కలెక్టర్ దగ్గరికి వెళ్తాం కదా. వాళ్ళకి బోరాపటాన్ని ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అది నేను అడుగుతాను. ఆ ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మరి వాళ్ళ బాధ్యత వాళ్ళు అతను వెళ్ళేది వేరే ఊరు. మేడం మీకు తెలియదు కాదు, ఇప్పుడు ఇక్కడ ఉన్నాయింది కాదు, భూకంపం స్టార్ట్ అయింది ఇక్కడ ఉన్నాయింది కాదు, ఎక్కడి నుంచో స్టార్ట్ అయింది కూడా గొడవంతా మీకు తెలుసు. నేను అడుగుతున్నది ఏంటంటే ఆయనకి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, దీని వెనకాల ఉన్న కథ ఏంది అది చెప్పండి. ఏం లేదు, ఇచ్చేసారు. ఏమి లేనప్పుడు సార్ మాట ఏమి లేనప్పుడు మీ స్థలంలో వాళ్ళు ఎవరు కబ్జా చేశారు, దానికి పోరాపట్టాలని మేయర్ గారికి రాసిచ్చారు. ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టచ్చు కదా, ఇట్లా కబ్జా చేశారని, లేకపోతే అధికారుల దగ్గరికి పోవాలి కదా. ఇప్పుడు అంతా పేపర్లో వచ్చిన తర్వాత కాదు ఇప్పుడు కావాలని రాసిచ్చాను, అది తప్పు కదా. అది రాసి కూడా ఇప్పుడు కాదు, సంవత్సరం అవుతుంది. అదే సంవత్సరం నుంచి రాకుండా అన్ని ఇప్పుడు సంవత్సరాల క్రితం నుంచే రాసి కూడా ఇప్పుడు కాదు, అది ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే నేను ఈ సందర్భంగా ఒకటి మొన్న చెప్పాను, ఇప్పుడు కూడా మేడం గారు మీరు మాట్లాడారు. మేడం గారు చేరు మాట్లాడక మాట్లాడు. చెప్పండి చెప్పండి. అది అలాంటి నాకు ఇప్పించి పెడతా. ఎవరికి ఇవ్వాలి మీ స్థలం? కలెక్టర్ గారికి ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, మీరు ఎట్లా హక్కుదారుడు అసలానికి? మీరు అసలానికి ఎట్లా హక్కుదారు? నా ఫోన్ నుంచి వచ్చింది రంగారావు గారు ఎంత సంతానం? రంగారావు గారు అద్దంకి నరసప్ప వెంకట నరసప్ప ఆయన నా తాతలు మీ దాకా మంచిగా నచ్చడం ఎవరు? మా నాయన. మీ నాయన వాళ్ళ అద్దంకి కదా, అదే ఆయనకు వాళ్ళ ఇంటి పేరు అద్దంకి. ఆడపెట్టిన వాస్తు వాళ్ళకు కాబట్టి ఉంది. పద్నాలుగు ఎకరాలు నా మంచిగానే కాబట్టి వాళ్ళు ఇచ్చాను. 14 ఎకరాలు నాయే అందుకే నా వినియోగించిందంటే మా నాన్నగారి పేరు నాకు ఉంది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లో మీరు ముగ్గురు కదా, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ముగ్గురు కదా. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మీ ఒక్కరి దగ్గర ఎట్లా వస్తుంది? కాదండి, మీరు మీ తాతగారికి ముగ్గురు పిల్లలు, మీ నాన్నగారికి ముగ్గురు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి, అవునా? చనిపోయారు. ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి, మీరు మీ నాన్నకి. నేను చెప్పాను మీ ఒక్కరి పేరు మీదే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎట్లా వచ్చింది? అవును సార్, ఎవరు లేరు సార్. ఒక్కరికి నేను వచ్చింది సార్, ఎవరు లేరు. అప్పుడు చెప్పి నేను ఎవరు లేరు. నాకు వచ్చి నాకు తీసుకున్నా, నేను ఒక్కడే వెళ్ళిపోయాను. దాని ఎవరు చనిపోయాడు, దాని వల్ల ఒకటే ఆడుకున్నా. కోర్టు పోవచ్చు, పోలీసులు ఆశ్రయించవచ్చు, రెవెన్యూ దగ్గర పోవచ్చు. ప్రైవేట్ పర్సన్స్ కాదు కదా కేసు. ఎవరంటే అధికారులతో మాట్లాడతాను. వేరే గారంటే కొంచెం అధికారులతో మాట్లాడచ్చు తప్ప రాయించుకోకూడదు కదా. హక్కుదారు కాదు సార్, అనుకోవటానికి హక్కు లేదు కదా. అనుకోవటానికి హక్కు లేదు కదా. ఒక పోరాటం అట్టాలే కానీ అనుకోవటానికి హక్కు లేదని నాకు ఇష్టం. నేను అనుకోవటానికి లేదు, అనుకోవటానికి లేదు. మీరు ఒంగోలు ఎంఆర్ఓ గారికి ఒక లెటర్ పెట్టారు. మొత్తం ల్యాండ్ లో 494 లో పేమెంట్ ఆర్ఎస్ఆర్ 10 అడంగులు వీటి కోసం దాంట్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ఎవరిది? అంటే నెంబరు నాది నెంబర్ నాదే, అంటే నాది ఇష్యూ పోయింది. ఆ చిత్తూరులో ఉందా నెంబరు? చిత్తూరు జిల్లాలో ఉందా నెంబరు? చిత్తూరు జిల్లాలో సాహిబ్ గారి పేరు ఉందా నెంబరు? ఇది ఇచ్చిన నెంబరు చిత్తూరు జిల్లాలో సాహిబ్ గారి పేరు ఉంది. అతను ఫోన్ ఉన్నప్పుడు చెప్పండి ఫోన్ పోయింది, ఇల్లు పోయింది. పోతే నేను కొత్త నెంబర్ అదే తీసుకోను, నేనే తీసుకోను. వేరు గారు ఒక చిన్న 10/9/2022
23లో వాళ్ళు సర్టిఫికేట్ తీసుకున్నారు అద్దెకి ఆఫీసు. ఆ తర్వాత 10వ తారీఖు మీ పేరు ఎస్పీ వచ్చింది. ఈ హద్దుల్లో ఈ పక్కన గుంటూరు బృందాస్ చెప్తారు. గుంటూరు బృందాస్ పక్కనే డాక్యుమెంట్ ఆయన హద్దుల్లో ఆ పక్క హద్దులు మీరు చూపిస్తారు. ఎట్లా సాధ్యమైందండి? ఒకదాని తర్వాత ఒకటి కదా అయ్యేది. అది ఒక మాట మాకు చెప్తా వినండి. వాయిస్ రాదు. నేను మొన్న ప్రెస్ మీట్లో పెట్టిన విషయాలు మీకు తెలుసు. నేను ఈ సంఘటనలన్నీ జరిగినప్పటికీ నేను మేయర్ అయిన కొత్త 5-6 నెలలు, దాని తర్వాత అప్రోచ్ కావడం ఇలాగ 5-6 నెలలు తిరగడం అది ఒక ఎత్తు అయితే, నేను ఆల్రెడీ మొన్న చెప్పినట్లుగానే మనము ఒకరికి హెల్ప్ చేసేటప్పుడు వాళ్ళది అవునా కాదా తెలుసుకోవడం కోసం మన పవర్ ఉపయోగించి చేంజ్ చేయగలం. ఎంఆర్ఓనో ఆర్డీఓనో లేకపోతే కలెక్టర్ గారినో ఎవరికొక మనం లెటర్లు పెట్టుకుంటాం. అదే క్రమంలో లెటర్ పెట్టినప్పుడు అతనికి సంబంధించిన పేర్లు ఉన్నాయి కనుక పేద బ్రాహ్మణుడు ఒక ఎస్సీ మహిళని నన్ను వచ్చి అడిగాడు అంటే ఆ టైంకే కబ్జాలు చాలా జరుగుతున్నాయని అప్పటి నుంచే మనకి ఈ బ్రాహ్మణుల యొక్క స్థలాలు కబ్జాలు అవుతున్నాయని తెలుస్తున్నాయి. కాబట్టి సరే అతనేమంటాడు, వేరే ఎవరికన్నా తీసుకోమని అన్నా కూడా నాకు ఎవరు తెలియదు, మళ్ళీ ఒకవేళ ఎవరన్నా చేస్తే వాళ్ళు స్వాహా చేస్తారేమో అమ్మ, మీరైతే నాకైతే నేను ఇంతవరకు అంటే మీకు మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. మనము ఒక వ్యక్తి గురించి నిందారోపణ వేసినా నేరారోపణ చేసినా గత చరిత్రను కూడా మనం తీసుకుంటాం. గతంలో నేను ఈ ఒంగోలుకు వచ్చి దాదాపు 22 సంవత్సరాలలో నేను నాకుగా నా కుటుంబ సభ్యులు కానీ ఎవరి దగ్గర ఏనాడు కూడా ఆర్థిక లావాదేవీల్లో ఎవరిని ఇబ్బంది పెట్టడం కానీ ఎవరిని మోసం చేసేది కానీ ఎవరిని కబ్జా చేసేది కానీ ఎక్కడా లేదు, మాకు చరిత్రలో లేదు. అయితే నేను ఇదే మాట ఇంకోటి చెప్తున్నా అండి. మీకు లాస్ట్ ఇయర్ నేను మేయర్ అయ్యే టైంలో మీకు తెలిసే ఉంటుంది అందరికీ, ఒక స్త్రీకి అంటే ఒక మహిళకి న్యాయం చేసే క్రమంలో, అప్పుడు నేను ఇంకా మేయర్ కూడా కాలేదు, ఒక మహిళకి న్యాయం చేసే క్రమంలో అంటే కుటుంబం పరంగా తను ఇబ్బంది పెడుతున్నారు, తన మరిది వలన ఇబ్బంది అవుతుంది, నా కాపురాన్ని నన్ను నిలబెట్టండి అనే క్రమంలో నేను ఎంత దూరం వెళ్ళానో మీకు అందరికీ గుర్తుందో లేదు. అంటే ఆ రోజుల్లో నేను వాళ్ళకి వ్యతిరేకంగా, అందులో అతను కూడా ఒక మీడియాలో పనిచేస్తున్నాడు, అతనికి వ్యతిరేకంగా వెళ్ళినందుకు నా మీద కేసులు, అలాగే మరి క్యాస్ట్ కాదనే దాన్ని అన్నీ చూపించడం మరి మీకు అందరికి గుర్తుండే ఉంటుంది. అంటే నేను ఎవరైనా ఒక మాట చెప్పేటప్పుడు నాకు స్వతహాగా ఉండే మైనస్ ఏమిటంటే ఎవరైనా నన్ను సహాయం అడిగేటప్పుడు నేను వెనక ముందు ఆలోచించకుండా సహాయం చేయడం నా తప్పు ఒకటి. ఆ రోజు కూడా అది నా మేయర్ పదవికే అడ్డం వచ్చే విధంగా ఎన్ని రకాలుగా మరి ఎన్ని రోజులు టీవీలోను పేపర్లోనూ వచ్చిందో మీకు అందరికీ తెలుసు. అప్పుడు కూడా నేను ఇదే పని ఇలాగే చేశాను. నేను ఏం ఆశించకుండానే వాళ్ళకి నేను ఎదురే నిలబడ్డా. ఇక్కడ కూడా ఒక బ్రాహ్మణుడికి అందులోకి పాపం నాకు ఆస్తి ఉన్నా కూడా నేను భిక్షాటన చేసుకుంటున్నాను, అక్కడెక్కడ హోటల్స్లో పనిచేస్తున్నాను. కాబట్టి నా భార్య కూడా రీసెంట్గా చనిపోయింది, మరి నాకు ఒక కూతురు ఉంది, నాకు ఏదైనా సహాయం చేసి మీరు అది వాళ్ళకి ఆ స్థలాన్ని నాకు ఇప్పించండి, నాదైతే నాది చూడండి అని చెప్పడం వలన నేను వెనక ముందు ఆలోచించకుండా చేసిన ఒక తప్పిదానికి ఈ రోజున ఇంతమంది దగ్గర నేను క్వశ్చన్స్ వేయించుకోవడము, సమాధానాలు చెప్పడం, ప్రతి ఒక్కరు కూడా ఒక దోషిగా నిలబడడం అవసరం వచ్చింది. అది నిజంగా నేను దాన్ని తీవ్రంగా నేను మనస్తాపానికి గురయ్యా. ఎందుకంటే నేను నా నైజంలో నా మనస్తత్వం అంటే నా స్వతహాగా ఉండే నా గుణం ఏంటంటే అడిగిన ప్రతి ఒక్కరు కూడా వెనక ముందు ఆలోచించకుండా సహాయం చేయడం నేను చేసే తప్పు. ఆ తప్పుకి ఈ రోజున 50 కోట్ల నిందను కూడా నేను భరిస్తున్నాను. ఇక మీరు ఎందుకు ఇచ్చారు, వాళ్ళకే ఎందుకు ఇచ్చారు, మీరు ఎలా తీసుకున్నారు, దాని యొక్క అర్థం ఏంటంటే నేను లాయర్ గారిని కూడా ఈయన అడగడం జరిగింది. నిన్న కూడా నేను లాయర్ గారిని కలవడం జరిగింది. అసలు దీని యొక్క ఈ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏమిటి అని అంటే దీనికి మీరు ఒక అటెండర్ లాగా పనిచేసేదానికి, ఒక మెసెంజర్ లాగా పనిచేసేదానికి తప్ప దీనివల్ల మీకు ఎలాంటి అధికారాలు లేవు. ఎట్లా అంటే మీరు ఇక్కడ విషయాలు అక్కడ విషయాలు ఎక్కడ చేరవేయడానికి, వాళ్ళు ఏదైనా కాగితాలు ఇస్తే అవతలోడికి అసలోడికి చెప్పడానికి, అలాగనే మరి ఆర్థిక లావాదేవీలు కానివ్వండి దాన్ని అమ్మడానికి కూడా నీకు హక్కు లేదు అని మరి పెద్ద లాయర్లు కూడా చెప్పడం జరిగింది. ఇన్ని అవమానాలు ఇన్ని నిందలు పడిన తర్వాత మాకు ఎవరికి సహాయం చేసేదానికి నేనైతే ఇక్కడి నుంచి నేను రెడీగా లేను. ఏదన్నా సరే వస్తే దానికి సంబంధించిన దగ్గరికే పెట్టుకోండి. కాబట్టి నేను ఈ పవర్ పట్టం మేము క్యాన్సిల్ చేస్తాం అంత. అదే చివరికి చెప్పేది ఏంటంటే దీనివల్ల మేము లాభం పొందుతున్నాం అనుకుంటే నేను మళ్ళీ చెప్తున్నాను, మేము లాభం ఏ రకంగా పొందితే మదన్నా చెప్పాలి, లేకపోతే ఏ రైతుని ఇబ్బంది పెట్టే మదన్నా చెప్పాలి, ఎవరికి కబ్జా చేస్తే మదన్నా చెప్పాలి. ఏమీ లేకుండా కేవలం
ఒక దళిత మహిళ అనే కారణం చేతనే ఇన్ని రకాలుగా నన్ను ఇబ్బంది పెట్టారు. అంటే దళితులు ఎంఆర్ఓలైనా లేదంటే అధికారులైనా మినిస్టర్లైనా ఎవరైనా సరే ఇదే పరిస్థితి. ఇక్కడ నేను ఏ పని చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటానని, అలాగనే పెత్తందారులకి ఎవరికి ఎదురెళ్ళి పని చేయలేనని ఈరోజు నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి నా యొక్క అనుభవమే నాకు జీవిత పాఠంగా నేను భావిస్తూ ఈరోజు ఈ పవర్ పార్టీ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీని కూడా మేము క్యాన్సిల్ చేసేదానికి మేము వెళ్తున్నామని చెప్పి తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రతి పనిలోనూ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కమిషన్ తీసుకుంటూ ఎదురువారి మీద నిందలు వేయడం సరికాదని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. కలయికని చెడగొట్టడానికి వైసీపీ చాలా ఏదైతే అమలు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చేశారు. అలాగే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని తరిమే విధంగా నమస్కారాలు. ఈరోజు జనసేన తెలుగుదేశం రెండు పార్టీల నియోజకవర్గంలో ఉండే ముఖ్య నాయకులతోటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాం. ఆయన కలిసి ప్రతి దాంట్లో కమిషన్లే, ప్రతి దాంట్లో తిని ఎదుటోళ్ళ మీద అబద్ధాలు ఎలా చెప్పాలనేది ఇతని దగ్గరే నేర్చుకోవాలి. మాయ ఎలాగా, ఏం చెప్తే ఎట్లాగా అని చెప్పేసి ఈరోజు ఏదైతే భూముల దాని మీద వివాదాల మీద కానీ దొంగ స్టాంపుల మీద కానీ ఇవన్నీ కూడా చేసింది ఎవరు చేశారో ఈరోజు ప్రజలందరికీ తెలుసు. ఈయన మాయ మాటలతోటి ఎవరైతే చేశారో వాళ్ళు నాశనం అయిపోతారు. ఇవన్నీ కూడా దొంగ మాటలు, దొంగ పద్ధతులు చెప్పి అబద్ధాలు, ఇన్ని సంవత్సరాల నుంచి అబద్ధాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇంకా కూడా అబద్ధాలు చెప్పుకుంటా ఈరోజు మేయర్ వాళ్ళ భర్త ఆమె మేయర్ పెట్టేసి మేయర్ కూడా క్లియర్గా చెప్తా ఉంది మేము విత్డ్రా అవుతామని చెప్తుంది. అసలు ఎందుకు చేసుకున్నారు, ఎందుకు విత్డ్రా అవుతున్నారు, నువ్వేం చేస్తున్నావు, నీకెంత కమిషన్లు ఇచ్చారు, కమిషన్లు రాజు నువ్వు, మీ కొడుకు ఏం చేశాడో అందరికీ తెలుసు. ఇక్కడ నీ ఇష్టారాజ్యంగా దోచుకొని అదేమంటే నేను బ్రిడ్జికి 40 లక్షలు నా సొంత డబ్బులు ఇచ్చా, పెన్షన్లో నా సొంత డబ్బులు ఇచ్చా. సొంత డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నీకు, అసలు ఏం చేస్తే వచ్చేది నీకు అంటే ప్రజలకు తెలియదా, ఇక్కడ ఉండే జనాలకు తెలియదా? నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడటం, పచ్చి అబద్ధాలు చెప్పటం ఏందో, లేకపోతే నన్ను కావాలని చెప్పేసి మా అబ్బాయిని అంటున్నారంటాం. ఎవరికి పట్టింది? ఇంతమంది ఉన్నారు, ఎవరన్నా కావాలని అంటారా? ఒక పని కూడా చేయలేదా, పని చేయవయ్యా అంటే ఎదుటోళ్ళ మీద బురద జల్లటమా? నిన్నటి నుంచి వస్తున్నా, మళ్ళా నిన్న కూడా మాట్లాడతాడు బ్రిడ్జి మీద తీసుకున్నారు, లేకపోతే ఇవాళ మాట్లాడతాడంట. ఏంది మాట్లాడేది? మొన్న కూడా చెప్పాం కదా, మనం గుడికి రమ్మన్నావు, గుడికి వస్తానని చెప్పాం కదా, నువ్వు లేవు, ఇవాళ వచ్చావు. గుడికి వెళ్దాం, దేవుడి దగ్గర ప్రమాణం చేద్దాం, లేదా కాంట్రాక్టర్ని పిలిపిస్తాను మాట్లాడతాం. నీ ఇష్టారాజ్యంగా పదే అబద్ధాలు ఆడటం, నువ్వు దోచుకొని నీ ఇష్టారాజ్యంగా చేసి ఇవాళ వ్యవహారం చేసి మొత్తం వైఎస్ఆర్ చిన్న వాళ్ళందరిని అరెస్ట్ చేసి పైనుండే వాళ్ళందరినేమో వదిలేసి నువ్వు అక్కడ ఒత్తిడి చేస్తా, నువ్వు వేయించానంటావు. నువ్వు వేయించి కమిటీ వేసినోడివి, ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? వేసిన వాళ్ళని మార్పిస్తున్నావు, నువ్వు బయటికి రాకుండా ఒత్తిడి చేస్తున్నావు, పైకి చేసేది ఒకటి, జనాల్లో మాట్లాడేది ఒకటి. ఇవన్నీ కూడా ఒకరోజు ఆపుతావు, 2 రోజులు ఆపుతావు, 3వ రోజు వరుసగా వస్తాయి. ఒక్కొక్కటి ప్రయారిటీ ప్రకారంగా ఎవరెవరు ఏదేది ఇన్వాల్వ్ అయ్యారో అన్నీ తెలుస్తాయి. నువ్వు ఎన్ని వేగ్గా మాట్లాడినా ఎన్ని చేసినా మొత్తం తీస్తాం. మేము కూడా ఇంక అదే పనిలో మేము డివిజన్ వైజ్గా ఎక్కడెక్కడ ఏ పనులు జరిగినాయి, ఏం చేశారా అనేది కూడా మొత్తం కూడా మేము ఇరు పార్టీలను కలిసి దీని మీద పోరాడతాం. నీ అవినీతి చిట్టాలన్నీ కూడా ఈరోజు అన్నీ కూడా తీస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నవాచి వాళ్ళది ఒక ముస్లిం అతను దుబాయ్లో వాళ్ళ బ్రదర్ ఉంటే వాళ్ళు వచ్చేసి ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళ ముందే 12 కోట్లకు బేరాలు ఆడతారా? దాంట్లో వెనకాల ఎవరున్నారో తెలవదా? వాడు నితిన్ రెడ్డి ఎవరు? మీ కొడుకుతో 24 గంటలు తిరిగేవాడు, తెలవదా నీకు? నువ్వు మళ్ళీ నాశనం అయిపోతారు, ఎవడైతే చేశాడో నాశనం అయిపోతారో నువ్వేం మాట్లాడతావు? జనాలను ఎట్లా నమ్మిద్దామని మోసం చేద్దాం అనుకుంటున్నావా? అంతకుముందేమో నీళ్ళు లీగిపోతే నేను పోటీ చేయను అన్నావు, ఇప్పుడేమో పట్టాలు లీగిపోతే నేను పోటీ చేయను అంటావు.
మళ్ళీ మాయ మాటలు చెప్పడమే జరిపోయాయి జనాలకి. చూసి చూసి జనాలు కూడా విసుకెత్తిపోయారు. ఇవన్నీ కూడా ఏదేది ఉందో మొత్తం లోడతాం, మొత్తం తీస్తాం. ఎక్కడెక్కడ ఎంతెంత వచ్చినాయో కూడా మొత్తం ఉన్నాయి అన్నీ కూడా. ఇంకా ఈ దీంట్లో కూడా స్టాంప్ దాంట్లో కూడా ఎవరెవరు ఉన్నారో అవి కూడా ఎవిడెన్స్ తోటి మాట్లాడకూడదని చెప్పి మేము మాట్లాడట్లా. 2 రోజుల క్రితము కొప్పూరులోని మా భూమి విషయంలో కొంతమంది వ్యక్తులు మాట్లాడిన మాటను ఖండిస్తున్నామని, మా భూమి విషయంలో వైఎస్ఆర్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, ఇది మా ఫ్యామిలీ విషయమని బుడే సాహెబ్ తనయులు మీడియాకు తెలిపారు. ఎంసీఏ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కరీముల్లా మాట్లాడుతూ మా భూమి విషయంలో జరుగుతున్న వివాదం వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేదన్నారు. ఈ కార్యక్రమంలో గౌస్ బాషా, ఖాదర్ బాషా, రహమతుల్లా, ఫైజుల్లా తదితరులు బాగున్నారు. మిత్రులకి నమస్కారం అండి. నా పేరు కరీముల్లా, మాది ఉండేది ఒంగోలేనండి. మేము కాపురం వచ్చి ఇస్లాంపేట మాది. మా నాన్నగారి పేరు బుడే సాహిబ్ గారు అండి. మేము 5 అన్నదమ్ములం అండి. గౌస్ బాషా, ఖాదర్ బాషా, కరీముల్లా, రహమతుల్లా, ఫైజుల్లా అందరూ మా అన్నదమ్ములు అండి. మేము మా చరిత్ర మాకు అందరికీ తెలుసండి. మా బుడే సాహిబ్ గారు ఎవరో ఏంటంటే తెలుసండి. ఇది అనవసరంగా తీసుకొచ్చి ఇది మేము 25/9/2006లో మేము కొన్నామండి. ఉమ్మడిగా కొన్నాము, ఇద్దరం కలిసి కాళిషవలి మేము కలిసి కొన్నామండి. వాళ్ళు వచ్చి మా పెద్దన్న గారు బామ్మర్దులు అండి. వాళ్ళు మా ప్రతిదీ 82-83 నుంచి వాళ్ళకు మాకు అన్ని దీంట్లో లావాదేవీలు ఉన్నాయండి. అన్ని స్థలాల్లో పొలాల్లో అందరు లావాదేవీలు ఉన్నాయండి మాకు. అదేంటంటే వాళ్ళు ఆసరా తీసుకొని వాళ్ళ పేరు మీద ఎందుకు పెట్టాం, వాళ్ళు ఆసరా చూసుకొని అమ్మేశారండి. అది వాళ్ళు మాకు రాసి ఇచ్చున్నారండి. వాళ్ళు రాసి ఇవ్వబట్టి మేము ఏం చేసాడు, పెద్ద మనుషులు తీసుకొని కోర్టుకు వెళ్ళామండి. కోర్టు నుంచి మీ కోర్టులో ఉంది అది. తర్వాత ఇప్పుడు వచ్చి మేము పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళామండి. వెళ్ళి కేసు పెట్టాము, 420 కేసు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయిందండి వాళ్ళకి. తర్వాత మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిపించారండి నజీర్ అహ్మద్కి. పిలిపించి మీరు అందరూ చుట్టాలు కాబట్టి మీకు బైండ్ ఓవర్ చేస్తామంటే రేపు పొద్దున్న రండి ఎంఆర్ఓ దగ్గర తీసుకెళ్ళి బైండ్ ఓవర్ చేస్తామన్నారండి. మేమందరూ వెళ్ళామండి, ఆయన రాలేదండి. 2 రోజులు 3 రోజులు ఫోన్ చేసినా రాలేదండి. హైకోర్టు నుంచి వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్కి ఫ్యాక్స్లో ఇది పంపించారండి. మొత్తం ఇట్టా మా వీళ్ళు బుడ్డ సాహిబ్ పిల్లలు మాకు పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని మనం హరాజ్ చేస్తున్నాం అది ఇది అని. తర్వాత మేము కూడా హైకోర్టుకి వెళ్ళామండి. హైకోర్టు ఈ నజీర్ అహ్మద్ అనేవాడు 420 అండి. ఎదవాండీడు నెంబర్ 1 ఎదవాయుడు. ప్రతి తర్వాత వాళ్ళ అన్న అక్కడ ఉండి ఆడొక ఎదవా ఈడొక ఎదవా అండి. ప్రతి సాట సింగరాయకొండలో ఒక సైటు 3 అమ్మాడండి. 3 అమ్మాడు. 3 అమ్మితే మన తాలూకా సిఐ గారు కూడా చెప్పారు, ఏమయ్యా 3 ఎట్లా అమ్మావంటే అమ్మానంటే సాల్వ్ చేసుకున్నా అన్నాడు. అమ్మితే 3 అమ్మినప్పుడు నువ్వు చీటర్ కదా అని అడిగాడు ఆయన. చీటర్ కదా నువ్వు 3 అమ్మావు అని అన్నాడండి. తర్వాత మేము దాంట్లో ఎంటర్ అయిపోయి అందరికి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి అగ్రిగోల్డ్ వాళ్ళకి అమ్మాడు, కందుకూరు వాళ్ళకి అమ్మాడు, సింగరాయకొండ వాళ్ళకి అమ్మాడు అండి. అన్నీ సాల్వ్ చేసి అన్నీ చేసి ఏరే వాళ్ళకి అమ్మేసామండి. అది తర్వాత చీంకుర్తి ఏరే వాళ్ళకి వాళ్ళకి 20 లక్షలు 30 లక్షలు ఇవ్వాలండి. సార్ ఏ ఇంట్లో కూడా బాడీకి కనీసం సంవత్సరం కూడా ఉండడండి. 6 నెలలు 7 నెలలు ఉంటాడు. అందరి దగ్గర బాకీలు చేస్తాడు. ఇల్లు మారిపోయి వెళ్ళిపోతాడు. అక్కడ వచ్చి ఎవరైనా అడిగితే ఏమన్నా వెళ్ళిపోయారు ఇదే పని అండి వాడికి. ఆ చీటర్ అనేవాడు ఇదే పని. తర్వాత వాళ్ళ మంచిగపాడు 22వ తారీఖు 5వ నెలలో 28లో నజీర్ అహ్మద్ వాళ్ళ నాన్నగారి పేరు మా అన్నతమ్ముల పేర్లు అన్నీ మేము ఉమ్మడిగా ప్రతిదీ చేసుకుంటూ వస్తున్నామండి. తర్వాత ఏంటండి, ఇప్పుడు ఎక్కడైనా కానీ వీడు మేము వెళ్ళిన కాడికి రమ్మనండి, ఎక్కడికి రాడు. వాడి మీద ఎన్నో ఉన్నాయి. వాడు పెద్ద 420 వాడు. తిరుపతిలో కేసు ఉందండి వాడి మీద. తిరుపతిలో కేసు ఉంది, ఎఫ్ఐఆర్ ఉంది. తిరుపతిలో ఎఫ్ఐఆర్ అయి ఉంది వాడి పేరు మీద అయి ఉందండి. వీడు చేసే అన్ని 420 అండి. ప్రతి ఒక్కరి డబ్బులు ఎవడైనా ఇస్తానంటే చెక్కు ఒక నోటు రాసి పడేసి డబ్బులు తీసుకెళ్ళి గీయడండి వాడికున్న గుణం అది. మాది పరువు ఉన్న కుటుంబం. మాకు ఎక్కడైనా మాకు ఈ 80-90 సంవత్సరాల్లో బుడే సాహిబ్ గారు ఫ్యామిలీ మీద ఒక మచ్చ ఉందా, ఎక్కడ ఫోర్జరీ చేసామా, ఎక్కడైనా ఒక అంగుళం స్థలము మేము కబ్జా చేసాము ఉన్నట్టు ఉంటే నిరూపించమనండి వాడు మగోడైతే. తర్వాత ఏమన్నాడు వాడు, పోలీస్ స్టేషన్లో 12 కోట్లు అడిగారు, 5 కోట్లు అడిగారు, నితిన్ రెడ్డి గారు అని ఆయన అడిగారని ఆయన మీద ఎల్ఎస్ చేశారండి. ఇది అబద్ధం అండి. మాకు అసలు ఏం లేదండి. మేము సిఐ గారి ముందు నిలబడి కూడా మేము మాట్లాడింది అదే, మా స్థలం మాకు ఇప్పియండి అన్నాం. లేనిపోయింది ఏం చేశారంటే పొలిటికల్గా తీసుకురావాలని వైసీపీ పార్టీకి ఎంటర్ చేసి అంటగట్టడానికి చూశారండి. ఆ తర్వాత గుప్తా ఉన్నాడండి. గుప్తా ఎవరు మాకు తెలియదు.
సరే మాకు ఆయన దగ్గరికి వెళ్ళాడండి గుప్తా గాడికి, మాకు ఫోన్ చేసి అడగొచ్చుగా. వాళ్ళ గుప్తాస్లో చాలా మంది మా ఫ్రెండ్ సర్కిల్ ఉందండి, పాత వాళ్ళం కాబట్టి పాత సర్కిల్ ఉంది. ఏమో వీళ్ళు ఎవరు ఏంది, లేకపోతే వాడే నెమ్మది మమ్మల్ని అడగొచ్చుగా. ఎవరండి పలానా నజీర్ అహ్మద్ నా దగ్గరికి వచ్చినాడు, మీరు ఏం చేయాలా, ఈ పరిస్థితి ఏందని మమ్మల్ని ఒకసారి మాట అడగొచ్చు కదా. అడగలేదు, చేయలేదండి. చేయకుండా ఆయన నోటికి వచ్చినట్టు ఏదో చేసుకున్నాడు అండి, చేసేసాడండి ఆయన. నితిన్ రెడ్డి గారి కానీ వాళ్ళ పార్టీకి కానీ ఎవరికి సంబంధం లేదండి. ఇది సంబంధం లేదు, ఇది అనవసరంగా. ఏమంటే మేము స్థలం కోసం వెళ్తే కోర్టుకి డబ్బులు ఇష్యూ తీసుకొచ్చి ఎందుకు నిలబెట్టారండి వాళ్ళు, తప్పు కదా. ఇది ఏదో ఇది మా కుటుంబ విషయం అండి. వాళ్ళకు మాకు ఇదే కదండి, మీరు చూపించాను కదా ఇప్పుడు మంచిగా పొలాలు ఇవన్నీ ఉన్నాయని. ఇవన్నీ మాకేంటంటే వాళ్ళ మీకు మాకు ఉన్నాయండి. వీళ్ళు మేమేంటంటే వాళ్ళ పేరు మేము పెడుతుంటాం, మేము పేరు వాళ్ళు పెడుతుంటామండి. పెట్టంగానే వాడు ఆసరా తీసుకొని మాకు రాసి ఇచ్చాడండి, తర్వాత అమ్మేసి వెళ్ళిపోయారండి. అది జరిగింది. ఇది ఫ్యామిలీ మ్యాటర్ అండి. ఇది కుర్రోడు 20 సంవత్సరాల నుంచి మా పిల్లలకి ఫ్రెండ్ అండి, మా ఇంటికి వస్తుంటారు చేస్తుంటారు అని చేస్తే ఏ రోజు ఫ్యామిలీ మెంబర్ అని ఆ కుర్రోడు ఏ రోజు కూడా మాకు రాజకీయం మాట్లాడి ఎరగడండి. ఆ కుర్రోడు ఎక్కడైనా కానీ వెళ్దామా, సింగరాకొండ రమ్మనండి, మేము ఆడిపోతాం రమ్మనండి, వాడు చేస్తాం. కందుకూరు వెళ్దామా, ఇది మన అదే చింగుర్తి వెళ్దామా, నజీర్ అహ్మద్ గురించి అండి. ఇది మా గురించి మేమే ఆడికి వెళ్తే ఆడు రమ్మనండి. వాడు దొంగ కాబట్టి ఆడికి రాడండి. వాడు ఇప్పుడు దగ్గర ఒంగోలు టౌన్లో నాకు తెలిసి 4-5 కోట్లు అప్పు చేశాడండి. దీంట్లో కూడా కోసం వాళ్ళ అన్నయ్య బురిడి కొట్టించినట్టు మాకు కొద్దిగా ఉంది. ఏంది అన్నయ్యకి, మా అన్నయ్యని కూర్చోబెడతాం, మా అన్నయ్యకి ఇదే ఇవ్వాలా, మాకు 4 కోట్లు ఏదో ఇవ్వాలని ఏదో చెప్పుకున్నట్టు ఏదో మాకు ఇన్ఫర్మేషన్ అండి ఇది. అది దాని సంగతి. తర్వాత అది మాకు మన ఎవరంటే కొప్పోలు ఆయన పేరయ్య గారు ఉన్నారండి, దాసర్ పేద, ఆయన తీసుకొచ్చాడండి ఈ వ్యాపారం తీసుకొచ్చి. ఎందుకంటే మాకు రాడ్ బెండింగ్ చేసేవాడు ఆ రోజుల్లో. చేసుకుంటే ఆయన వచ్చి ఇట్లా ఉందంటే మా అన్నయ్య గారు మేము అందరూ చూస్తే మధ్యలో మాకు వచ్చి బావగారు మాకు ఎక్కడ సైట్ లేదు కదా, మాకు కూడా కలుపుకోండి అంటే మేము కలుపుకున్నామండి. వాస్తవం ఇది. తర్వాత అది చేసినాక 25/9/2006లో రిజిస్టర్ అయిందండి. రిజిస్టర్ అయింది. తర్వాత ఆయన వచ్చినాక తర్వాత ఇది ప్రసాదరావు గారు అని డాక్టర్ గారు ఆయన కొన్నాడండి ఫస్ట్. వాళ్ళకి వీళ్ళకి లింక్ డాక్యుమెంట్స్ లేవని వాళ్ళు వద్దంటే తర్వాత ఈ కుర్రోడు తీసుకొచ్చి మా కోపం చెప్తే మేము పోయి వాళ్ళతో మాట్లాడామండి. మాట్లాడి మెరుగు సత్యం గారితో వాళ్ళతో మాట్లాడామండి. వాళ్ళు ఏమన్నారు, వాడిని డబ్బులు వానికి ఇవ్వండి, మా డబ్బులు మాకు ఇవ్వండి, మేము వచ్చి రిజిస్టర్ అన్నారు. తర్వాత మేము ఏం చేసాం, డాక్టర్ గారు ఫోన్ చేసి సరేనని అన్నారు. అప్పుడు ఊరోసి లాడ్జి పేరు మార్చలేదు, ఊరోసి లాడ్జి వచ్చి దిగారండి. ఆయన రాగానే మేము పోయి అందరం అన్నదమ్ములందరూ మాట్లాడాం. రేపు పొద్దున 10ంటికి రాండి, రిజిస్టర్ చేసినాక డబ్బులు తీస్తామంటే ఇప్పుడు ఏమంటే ఇస్తాం, ఇప్పుడు వద్దా, మేము లాడ్జీలు ఉన్నాం, మాకు వద్దు. అక్కడికి వచ్చినాక మేము ఆయన డబ్బులు ఇచ్చి ఆయన సంతకాలు కానీ చూడండి, రిజిస్టర్ ఆఫీస్ సంతకాలు మా అన్నయ్య గారి ఫోటో ఉంటుంది, మా నాన్నగారి పేరు ఉంటుంది, అన్నీ ఉంటాయండి. చేసి ఆయన డబ్బులు ఆయన వెళ్ళిపోయి ఈ డబ్బులు ఇచ్చి ఇళ్ళకి వచ్చామండి. అది మ్యాటర్. వీడు మాత్రం 420 నజీరు పెద్ద దొంగ. అన్నకి ఒక రేటు చెప్తాడు, వాళ్ళ అన్న ఎన్నో డబ్బులు పంపిస్తుంటాడు. మీరు కంటైనర్ డబ్బులు ఇచ్చిన తర్వాత డబ్బులు ఉండవు. వీడంతా దరిద్రుడు వీడు దేశంలో. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.